హలో ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. మనకి 3 చార్ట్స్ ఉన్నాయి గైస్. సో మన అనాలిసిస్ చేసి ట్రేడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో యూఎస్టీ జీపీఐ చూసుకుంటే మార్కెట్ అనేది హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తుంది. సో క్లియర్గా మనకు తెలుసు మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది, కరెక్ట్. సో మనం బైస్కి చూస్తాం. బైస్కి చూడాలంటే మనకి ఒక గుడ్ సపోర్ట్ లెవెల్ కావాలి. సో అలాంటప్పుడు నాకు నెక్స్ట్ సపోర్ట్ ఇదే. సో ఈ లెవెల్ దగ్గర వీ కెన్ లుక్అవుట్ ఫర్ బై. మేబీ బయోస్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కరెంట్లీ చూసుకుంటే మార్కెట్ అప్ ట్రెండే, బట్ ఇక్కడ చూడండి, ఐ థింక్ మార్కెట్ ఈస్ ట్రయింగ్ టు షిఫ్ట్ ఇట్స్ పొజిషన్ గైస్. ఓకే, ఐ థింక్ మార్కెట్ ఇప్పుడు కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో మనం సెల్స్కి కూడా చూడొచ్చు. ఓకే, నాకు ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ చూడండి, నాకు ఒక ఎస్ఎన్ఆర్ లాగా అనిపిస్తుంది. లెట్స్ ఫైండ్ అవుట్. ఈ సపోర్ట్ చూడండి, సపోర్ట్ ఇక్కడ బ్రేక్అవుట్. సో ఒకవేళ ఈ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేస్తే నేను సెల్ సైడ్ వెళ్తాను గైస్, ఈ లెవెల్ నుంచి ఎస్ఎన్ఆర్ కాన్సెప్ట్తో. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మేబీ నెక్స్ట్ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేస్తే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను యూఎస్టీ జేపీవైలో. యూరో యూఎస్టీ వచ్చేకి కంప్లీట్ డౌన్ ట్రెండ్. లెట్స్ వెయిట్ ఫర్ దిస్ ఫస్ట్. యూఎస్టీ జేపీవైలో మేబీ మనకు ఒక ట్రేడ్ దొరికే ఛాన్స్ ఉంది. ఓకే ఓకే ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చింది. హోల్డ్ ఆన్. ఇది ఒక గుడ్ బ్రేక్అవుట్లో కనిపిస్తుంది గైస్. సో మేబీ నేను ఇక్కడ సెల్కి వెళ్ళను. ఓకే, మేబీ మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్ళొచ్చు, బట్ బేసికలీ అయితే నా ఇంటెన్షన్ ఇక్కడ సెల్కి వెళ్దామని. బట్ ఇది డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, సో నేను అందుకే సెల్ ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, నాకు సరిగ్గా కన్ఫర్మేషన్ లేదు, బట్ చూద్దాం ఈ క్యాండిల్ ఏమవుతుందో. ఇంకా యూరో యూఎస్టీకి వస్తే మనకి క్లియర్గా మార్కెట్ అనేది స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, మేజర్ ట్రెండ్, బట్ మైనర్ ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది అప్ ట్రెండ్కి. సో లెట్స్ వెయిట్. యూరో జేపీవై మార్కెట్ కూడా మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ గైస్ యూరో జేపీవైలో, బట్ ఇప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్కి మూవ్ అవుతుంది, ఎందుకంటే ఈ హై బ్రేక్ అయింది కాబట్టి. ఓకే గైస్, నేను నెక్స్ట్ ఒక సెల్ ట్రేడ్ తీసుకుంటున్నా యూఎస్టీ జేపీవైలో, ఎందుకంటే నాకు సెల్లర్స్ రావాలి అక్కడ నుంచి, బట్ ప్రీవియస్ క్యాండిల్లో రాలేదు. సో నేను అందుకే ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేశాను యూఎస్టీ జేపీవైలో. చూద్దాం ఏమవుతుందని. యూరో యూఎస్టీ అయితే అప్ ట్రెండ్ కదా, ఎందుకంటే ట్రెండ్ యాక్చువల్ మెయిన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, బట్ ఇక్కడ మైనర్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్కి షిఫ్ట్ అయ్యింది. సో మేబీ ఈ లెవెల్కి వస్తే నేను బై సైడ్ ప్లాన్ చేస్తా. లెట్స్ వెయిట్ హియర్. ఈ సెల్లర్స్ అనాలి రిట్రేస్మెంట్కి రావాలి. ఒకవేళ రాకపోతే మేబీ మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్లో నేను వెళ్ళే ఛాన్స్ ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ ఎ మార్టింగల్. ఆల్రైట్ గైస్, వి వన్ నాట్ ట్రేడ్. చెప్పాను కదా రిట్రేస్మెంట్కి వస్తారు అని చెప్పి, సో అందుకే వచ్చారు. ఏంటంటే ఇది లెవెల్ బ్రేక్ చేసాక సెల్లర్స్ అనేవాళ్ళు రిట్రేస్మెంట్కి వచ్చారు గైస్. ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ అనమాట. సో ఇక్కడ ఏం జరిగింది, ఈ లెవెల్ని బ్రేక్ చేసి రిట్రేస్మెంట్కి వచ్చి ఇక్కడ నుంచి బైక్ వెళ్తున్నారు అనమాట. సో నేను రిట్రేస్మెంట్లో సెల్ సైడ్ ప్లేస్ చేసి ట్రేడ్ విన్ అయ్యాం. ఓకే, ఇప్పుడు బయర్స్ వాంట్ టు కంటిన్యూ, బట్ చూద్దాం ఇక్కడ నుంచి పైకి వెళ్తారా, లేదు అంటే ఇలాగొక ట్రెండ్ లైన్ ఏమైనా ఫామ్ చేసుకొని కిందకు వచ్చేస్తారా అనేది చూద్దాం. ఓకే, నాకు తెలిసి వాళ్ళు కిందకే రావాలి, ఎందుకంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. యూరో జేపీవై అయితే మార్కెట్ ఇస్ ఇన్ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, మేజర్ ట్రెండ్, మైనర్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ గైస్. సో ఇక్కడ నుంచి నాకు మళ్ళీ నెక్స్ట్ సెల్ సైడ్ చూడాలి అంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ ఫర్ దిస్ స్వింగ్ హై.
ఈ స్వింగ్ హై నుంచి నేను మేబీ ఒక సెల్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. అలర్ట్ పెట్టుకుంటున్నా. కమింగ్ టు యూరో యూఎస్టీ అయితే సడన్ బయస్ గైస్, సడన్ బయస్. టెక్నికల్లీ హోల్డ్ ఆన్. మనకి పాస్ట్ మార్కెట్లో ఆ లెవెల్ దగ్గర ఏమైనా మనకి కనిపిస్తే తీసుకోవచ్చు, బట్ పాస్ట్ మార్కెట్ అసలు ఎంత దూరం ఉంది, సో వీ కెనాట్ డూ ఇట్, ఇగ్నోర్ ఇట్. ఓకే, బట్ నాకు ఎందుకో ఇక్కడ నుంచి సెల్లర్స్ రావాలి అని అర్థమవుతుంది. ఐ మైట్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్ ఇన్ యూరో యూఎస్టీ. ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నా గైస్. ఎందుకు అంటే ఇది చూడండి, ఇది ఒక ఎస్ఎన్ఆర్ గైస్. ఓకే, ఇది ఒక ఎస్ఎన్ఆర్. ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, రైట్? బ్రేక్అవుట్ ఇచ్చాక నాకు తెలిసి మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్కి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాలి పైకి. సో నేను ఆ ఉద్దేశంతో ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ మనకి ఏమైనా ట్రెండ్ లైన్ ఆపర్చునిటీ ఉందేమో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్. ఫస్ట్, సెకండ్ టైం, థర్డ్ టైం పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేసింది, తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇంకా మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఏం లేదు, సో నేను తీసేస్తున్నా ఇది. ఆల్రెడీ గైస్, వీ వన్ ఆర్ ట్రేడ్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఆర్ అట్లీస్ట్ డీసెంట్ రెడ్ క్యాండిల్, బట్ ఇది ఒక చిన్న రెడ్ క్యాండిల్ అయింది. బట్ స్టిల్ వీ వన్ ఆర్ ట్రేడ్. బేసికల్లీ నేను ఏం చేశానంటే సింపుల్గా ఈ గ్రీన్ క్యాండిల్ అనేది బిగ్ క్యాండిల్ వచ్చింది కదా, దీన్ని నేను ఒక ఎగ్జాషన్ క్యాండిల్లో కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు బయస్ అనేవాళ్ళు ఎగ్జాస్ట్ అయ్యారు కాబట్టి నేను ఒక సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను అనమాట, అంతే. వెరీ సింపుల్ లాజిక్. అక్కడ క్యాండిల్ స్టిక్ సైకాలజీ యూస్ చేశాను గైస్. ఓకే, లెట్స్ కంటిన్యూ. యూరో జేపీవై, యూరో జేపీవై, లెట్స్ సీ. మనకి ఇక్కడ ఏం లెవెల్ లేదు అనుకుంటా, బట్ వెయిట్ ఎ మినిట్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్, ఇక్కడ రెసిస్టెన్స్ ఆల్రెడీ లెవెల్ యూస్ అయిపోయింది. మళ్ళీ నాకు తెలిసి ఈ లెవెల్కి వస్తేనే మనం ట్రేడ్ చేయగలం యూరో జేపీవైలో. యూరో యూఎస్టీ వచ్చేసరికి యూరో యూఎస్టీ కొద్దిగా స్ట్రాంగ్ మార్కెట్, ఎక్కడ స్ట్రాంగ్ లెవెల్స్ లేవు. కంటిన్యూస్ సెల్లర్స్ సెల్, ఇదంతా సెల్లింగ్ మొమెంటం గైస్. ఓకే, సెల్లింగ్ మొమెంటంలో వీ నీడ్ టు ఫైండ్, మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దొరికితే వెళ్ళొచ్చు. అంటిల్ అన్లెస్ రెసిస్టెన్స్ లేకపోతే వీ కెనాట్ టేక్ ఎ ట్రేడ్. నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ ఇదే అవ్వాలి యూరో యూఎస్టీలో, ఒక ఎస్ఎన్ఆర్ లాగా. ఇదిగోండి, ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ నుంచి సెల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్ ఇన్ యూరో యూఎస్టీ. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్, ఇది బ్రేక్అవుట్ లెవెల్ కాబట్టి. ఓకే, ఒక జోన్లో ట్రై చేద్దాం అంటే వీ కెన్ డ్రా ఎస్ ఎ జోన్ టు. ఓకే, సో చూద్దాం, ఈ జోన్లోకి వస్తే వీ కెన్ లుక్ ఫర్ సెల్స్. ఓకే, యూరో జేపీవై మన రెసిస్టెన్స్ జోన్ అప్రోచ్ అవుతుంది. సో చూద్దాం హౌ యూరో జేపీవై రియాక్ట్స్. మన జోన్లోకి వెళ్తే వీ కెన్ ప్లాన్ ఎ ట్రేడ్. ఓకే,
యూరో జేపీవై మన జోన్కి వెయిట్ చేయాలి గైస్. ఈ జోన్కి ఎక్కడైనా టచ్ చేసినా మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ యూఎస్టీ జేపీవై వచ్చేసరికి ఇది మనకి రీసెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో మేబీ ఈ లెవెల్ నుంచి ఎక్కడైనా మనకి ట్రేడ్ దొరికితే వీ కెన్ ప్లాన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐ థింక్ మనం దీన్ని ఇలా ఒక ట్రెండ్ కింద కన్సిడర్ చేస్తే ఇక్కడ నాకు తెలిసి బ్రేక్ అయినా అవ్వాలి, లేదు అంటే ఇది సెల్లింగ్ క్యాండిల్ అయ్యి ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వాలి డౌన్ ట్రెండ్కి. చూద్దాం ఏమవుతుంది అనేది. ఓకే బ్రేక్ అయింది గైస్. సో ఇది ట్రెండ్ లైన్ యూస్ చేయాలి మనం ఇంకా. సో లెవెల్ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ పైకి వస్తుంది. సో ఐ థింక్ మనం ఒక సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు యూఎస్టీ జేపీవైలో, ఎందుకంటే సెల్లర్స్ అనే వాళ్ళు రావాలి. బట్ నాకు సేఫ్టీ దొరుకుతాయి టేక్ ఏ ట్రేడ్. సేఫ్టీ కావాలి. ఓకే ఎంట్రీ. కిందే పడింది. బట్ నేనైతే రిట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను అని చెప్పి సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. బట్ మిస్ప్లేస్ అయింది లైట్గా. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్యాండిల్స్ అనే ఈ లెవెల్ దగ్గర రావడానికి ఛాన్స్ ఉండాలి. సో వెయిట్ చేస్తుందాం. ఓకే, సెల్లర్స్ అనేవాళ్ళు ఈ లెవెల్ టచ్ చేయడానికైనా రావాలి గైస్. ఆల్రైట్ గైస్, పర్ఫెక్ట్. చెప్పాను ఈ లెవెల్కి వస్తారు అని చెప్పి రిట్రేస్మెంట్కి. అండ్ వీ వాంట్ నాట్ ట్రేడ్. వెరీ సింపుల్ గైస్. సో నేను క్యాండిల్ స్టిక్ సైకాలజీ యూస్ చేసి ఎస్ఎన్ఆర్ లెవెల్స్ ట్రేడ్ చేశాను టుడే. అండ్ మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాం, 3 బ్యాక్ టు బ్యాక్ విత్. సో ఐ డోంట్ వాంట్ టు ట్రేడ్ ఎనీ మోర్. And that's all for today. See you in tomorrow's video guys. If you make content, like the video and subscribe to the channel. Thank you guys. See you in tomorrow's video. Have a good day. Bye bye.